నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'వకుళ' అనే కథను విందామా? వకుళ ఎక్కిన బస్సు వడ్ల బస్తాల కిక్కిరిసుంది. కాస్త ఖాళీ ఉండే బస్సు వస్తుందేమో, ముస్తాబు నలగకుండా కూర్చోవచ్చునని అరగంట నుంచి ఎదురు చూసినా ఒక్క బస్సు కూడా ఖాళీగా రాలేదు. ప్రతిదీ పొట్ట ఉబ్బినట్టుగా నిండే ఉన్నాయి. నేల ఈనినట్టుగా ఎక్కడ చూసినా జనం. విపరీతమైన రష్. కాలు పెట్టే చోటు ఉండదు. బస్ స్టాప్లో, దేవాలయాల దగ్గర, రేషన్ షాప్స్ వద్ద, ఇక సినిమా హాల్స్ దగ్గర చెప్పనే అవసరం లేదు. వరదల ప్రవాహం పొంగుతున్నట్టుగా జనం. ఒకళ్ళు దిగాల్సిన స్టాప్ వచ్చింది. బస్సు ఆగింది. కండక్టర్ పెట్టిన కేక జనం మధ్య కూరుకుపోయి వాళ్ళ గోలలో శ్రద్ధగా ఆలకించకపోతే వినిపించదు. ఒకళ్ళ లేని సత్తువ తెచ్చుకుని భుజాలతో పక్క వాళ్ళని నెట్టి, చేతులతో ముందు వాళ్ళని తప్పించుకుని దిగడానికి గుమ్మం వైపు వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. అందంగా వదులుగా పెట్టుకున్న పువ్వులు ఒక ఆవిడ పెద్ద చుట్టకు పట్టుకుని దాన్ని ఊడదీసేటట్టు భంగమరిచి సాధ్యం కాక తాము సగం తెగి కింద పడినాయి. ఒక అతను తన మీద వచ్చి పడిన 1-2 పువ్వులను గుప్పెట్లో పట్టుకుని వాసన చూసి ఒకళ్ళ వైపు శృంగార దృక్కులు విసిరాడు. ముడి ఊడిన ఆవిడ కళ్ళెర్రజేసి ముడి సరిచేసుకుంది. చిచ్చి, వెధవ బస్సు. మరీ మధ్యతరగతి జీవితంలో ఒకటే ఇరుకు. లోపలికెక్కి స్థానం సంపాదించుకోవడం ఎంత కష్టమో, దిగాల్సిన స్టేజీ వచ్చినప్పుడు దిగటం కూడా అంత కష్టమే. ఒకళ్ళు దిగాలని త్వరపడుతుంటే గుమ్మం దగ్గర 10 మంది లోపలికి రావాలని త్వరపడుతూ తోసుకుని వస్తుంటారు. ఒకళ్ళకి ఆ దృశ్యం ఒకరు చనిపోతుంటే 10 మంది పుట్టుకు వచ్చే జనాభా లెక్కలు గుర్తుకు తెస్తుంది. ఈ జనసముద్రపు కెరటాల తాకిడికి తట్టుకోవడం చాలా కష్టం. ఈ సందడి సమయంలో కొంతమంది కొంటె కుర్రకారు ఆడవాళ్ల ఒంటి మీద అందిన చోట చేయి వేసి నొక్కి తమ సరదా తీర్చుకుంటూ ఉంటారు. కాస్త దిగనివ్వండి. దిగేవాళ్ల బాధ. ముందు మమ్మల్ని లోపలికి రానియండి. లోపలికి ఎక్కేవాళ్ల గోల. వీళ్ల బాధ కండక్టర్కి పట్టదు. అతనికి బస్సు టైంకి వెళ్ళాలని తొందర ఒక్కటే. అతనికి ఉద్యోగం అది. అందుకే కోపంగా బెల్ తాడు ఝాడించి విడుస్తాడు. ఆ బెల్ వింటే అందరికీ హడల్. బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందోనని ఎక్కేవాళ్ళ భయం, ఎక్కడ దిగలేమోనని దిగేవాళ్ళ కంగారు, ఆతృత రెట్టింపు అవుతుంది. బలాబలాలు మరింత పెరుగుతాయి. ఫలితం బస్సులో ఎక్కేవాళ్ళు ఎక్కలేరు, దిగేవాళ్ళు దిగలేరు. ఒకళ్ళకది జీవన పోరాటంగా అనిపిస్తుంది. ఎవరికి వారే తనకి బస్సు తప్పిపోతానేమోనని భయం. కండక్టరు తిట్టినట్టుగా అరిచాడు. ఆ అమ్మాయిని దిగనివ్వండి ముందు, మీరు తర్వాత లోపలికి రండి. అది శివుని ఆజ్ఞలాంటిది. అందరూ భయభక్తులతో శిరసావహిస్తారు. తొందర చేసిన వాళ్ళు తప్పుకున్నారు. దారి సుగమం అయింది. ఒకళ్ళ పాదాలు ఎలాగైతేనే బస్సులో నుంచి భూమి మీద ఆనాయి. అమ్మయ్య, పెద్ద గొడవలో నుంచి బయటపడినంత ఆనందం. ఒక రోజులో 12 గంటలు దేనికో దానికి చిరాకు పడే మనసు ఇలాంటి అతి చిన్న విషయానికి కూడా అల్ప సంతోషిలా అందన వెక్కినంత హాయిగా సంబరపడుతుంది. తోపిడి, ఒత్తిడి, పరుగులు, ఉరుకులు, ఎదురు దెబ్బలు, ఆశాభంగాలు, ఈ చక్రంలో చిక్కుకుని గడిచిపోతూ ఉంటుంది జీవితం. ఈ అలజడి క్రమంగా అలవాటైపోతుంది. బాధలు తప్పించుకోలేకపోతే అలవాటు పడటమే మందు వాటికి. చిచి, ఇస్త్రీ చీర జాగ్రత్తగా కుచ్చెళ్ళు అంచు అందంగా కనిపించేలా కట్టుకున్నది. నలిగిపోయింది. వీధిలో చీర సర్దుకోవడం బాగుండదు. వెనక నడుం దగ్గర ఎత్తుగా వచ్చిందేమో, పువ్వులు తెగినాయి. ఆ మిగతా సగం లాగబోతే జడలో చిక్కుపడి రాకపోగా జుట్టు అసహ్యంగా పాయ విడివడింది. ఒకళ్ళ పైట భుజం మీద నుంచి జడ మీదుగా ముందుకు కప్పుకుంది. ఇలా ముస్తాబు బలిగొంటుందనే కాస్త ఖాళీ ఉన్న బస్సు కోసం ఎదురు చూస్తే అది రాకపోగా మరింత ఒత్తిడున్న బస్సు ఎక్కాల్సి వచ్చింది. టైం ఎంత అయిందో చెయ్యి చూసుకున్న ఒకళ్ళ గుండె చల్లుమంది. చేతికి వాచీ లేదు. ఆతురతగా బస్సు దిగి నడిచి వచ్చినంత మేర వడివడిగా వెనక్కు వెళ్ళి చూసుకుంది. ఎక్కడా లేదు. తన పిచ్చి కానీ గట్టిగా పీకితే కానీ రాని ఆ స్ట్రాప్ ఎందుకు ఊడుతుంది? ఎవరో కొట్టేశారు. అంత రష్లో ఆ బస్సులో ఈ పని జరిగిపోయి ఉంటుంది. అంత జనం, అన్ని జతల కళ్ళు ఎలా కప్పగలిగాడో. వాడే. కళ్ళకి గంతలా ఇంత పెద్ద కళ్ళజోడు, పువ్వుల బుష్ షర్టు వేసుకున్నాడే, వాడే దొంగ వెధవ. వాణ్ణి చూస్తేనే అనుమానం వేసింది. వెధవ ఫోజు వాడును. ఎంత మంచి బట్టలు వేసుకున్నాడో. బస్సు మామూలుగా వెళుతున్నా కదిలిపోయినట్లుగా మాటి మాటికి వెన్ను మీద పడే అనుకున్నాడు. ఘరానా దొంగ. ఒకళ్ళు అడుగుల వేగం హెచ్చింది.
ఇప్పుడు బంగారం లాంటి వాచిపోయిందని దిగులు పడే వ్యవధి లేదు. బాధతో కృంగిపోతున్న మనసుని బలవంతంగా అదిమి పట్టింది. తను వెళుతున్నది ఇంటర్వ్యూకి. ఏడు ముఖం పెట్టుకుని వెళ్ళకూడదు. కళ్ళల్లో హుషారు వెలిగిపోతూ ఉండాలి. వకుల మనసులో లేని ఉత్సాహం అంతా తెచ్చుకుని గబగబా ఆఫీస్ ఆవరణలో అడుగుపెట్టింది. వారం క్రితం ఈ ఆవరణలో ఈ కంపెనీ ప్రకటించిన ఉద్యోగం అప్లికేషన్ల కోసం ఎంత రగడ, ఎంత పెద్ద క్యూ. అప్లికేషన్ల కోసం ఎంతమంది ఆశగా మండుటెండలో నిలబడ్డారు. ఆ కంపెనీ ఎంఎస్సి వాళ్ళు కావాలని ప్రకటించింది. వకుల సగర్వంగా వెళ్ళింది. 2 సంవత్సరాల నుంచి చదువు మీద నిబంధనలు గట్టిగా విధించి అమలుపరచడంతో పరీక్షా ఫలితాలు కాస్త నిరాశాజనకంగా ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా తప్పి కూర్చున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటిది తను 2nd క్లాస్లో పాస్ అయింది. అందుకే వకుల సగర్వంగా అప్లికేషన్ కోసం వచ్చింది. కానీ వకుల గర్వం ఎంతోసేపు నిలవలేదు. అప్లికేషన్ కోసం ఆ ఆవరణలో అడుగుపెట్టగానే అది అంతరించడమే కాకుండా అక్కడున్న జనాన్ని చూసి కళ్ళు గిర్రును తిరిగినాయి. కంపెనీ వాళ్ళు ప్రకటించిన 10 పోస్టులకు కొల్లేరు చాంతాడంత క్యూ ఉంది. ఆ జనం బారు అంతు తెలియని కొసలా వీధిలోకి వెళ్ళి షాపుల పక్క నుంచి ఎక్కడికో మెలికి తిరిగిపోయింది. ఒకళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక మంది వస్తూనే ఉన్నారు. ఆడపిల్లల క్యూలో తన ముందు నిల్చున్న కళ్ళద్దాల అమ్మాయి ఎంఎస్సి ఫస్ట్ క్లాసు. ఆమె ముందున్న తెల్లచీర యువతి గోల్డ్ మెడలిస్టుట. తన వెనక నిలబడిన చారల చీర అమ్మాయికి డబల్ డిగ్రీ ఉంది. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చుట. వకులకి వాళ్ళని చూస్తుంటే తన వ్యక్తిత్వం ఏదో మంట కలిసిపోయినంత బాధ కలిగింది. ఉన్నవి 10 పోస్టులే అయితే ఇంతమందికి అప్లికేషన్లు ఎందుకు ఇస్తున్నారో కళ్ళజోడమ్మాయి అమాయకంగా అడిగింది. ఒక్కొక్క అప్లికేషన్ ఖరీదు 5 రూపాయలు. వాళ్ళు ఇవ్వబోయే వాళ్ళ జీతాలు సంపాదించేయొచ్చు. ఇంకో అమ్మాయి కసిగా అంది. అదేమంటే మెరిట్ అంటారు. చారల చీరమ్మాయి నిస్పృహపడింది. మన అదృష్టాన్ని లాటరీ వేస్తున్నారనుకుందాం. ఇలా రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి. తనకు తెలియని, తనకి అలివి కాని ఈ అదృష్టం అనే సంగతి అంటే ఒకళ్ళకి చెప్పలేనంత విసుగు. ఈ చిన్న చిన్న వాటికి కూడా అంత పెద్ద మాటలు ఎందుకు అనుకుంటుంది. ఆ రోజున అంతమందితో కిటకిటలాడిన ఈ ఆవరణ ఈ రోజున ఒంటరిగా తన కోసమే ఎదురు చూస్తున్న దానిలా ఆహ్వానిస్తుంటే ఒకళ్ళకి చాలా సంతోషం కలిగింది. తన అదృష్టం మొదటి వ్యక్తి తనే. మొట్టమొదటే లోపలికి వెళితే ఇంటర్వ్యూ చేసే అధికారులు కాస్త ప్రసన్నంగా మాట్లాడతారు. తర్వాత అయితే రాను రాను విసుగు కలిగి సరిగ్గా మాట్లాడరు. ఒక్కతను మాత్రం అక్కడ బెంచి మీద కూర్చుని గోడకు తలానిచ్చి నిద్రపోతున్నాడు. అతని చేతిలో సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇతను ఒక్కడు మాత్రం తనకంటే ముందొచ్చాడు. బహుశా ఏ తెల్లవారుజామునో వచ్చి కూర్చుని ఉంటాడు. ఒకళ్ళ అక్కడున్న బెంచి మీద కూర్చోబోయింది. ఇంతలో అటొచ్చిన ఫ్యూన్ ఏమిటమ్మా అని అడిగాడు. ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు చాలా ఆలస్యంగా వచ్చారమ్మా. ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చున్నారు కూడా. వెళ్ళిరండి అన్నాడు. ఒకళ్ళ ముఖానికి వడగాల్పు తగిలినట్టు అనిపించింది. నిజమా? కాకపోతే మీతో అబద్ధం చెబుతామా? అడుగో, ఆయన కూడా ఆలస్యంగా వచ్చాడు. చాలా దూరం నుంచి వచ్చాట. తిరిగి వెళ్ళే ఓపిక లేదంటూ నిద్రపోతున్నాడు అంటూ పక్కనున్న అతన్ని చూపించాడు. ఒకళ్ళ అయోమయంగా చూస్తోంది. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఉద్యోగాలు ఇచ్చేశారా? ఖాళీగా ఉన్న ఆ ఆవరణ తనకి స్వాగతం పలుకుతోందా? లేదు లేదు, అది మహాశూన్యంగా మారి వెక్కిరిస్తోంది. ఆశల రెక్కలు తెగి క్రింద పడినాయి. ఆ బాధ భరించలేని మనసు రోధిస్తోంది. పైకి ఆడవకూడదు, అది సభ్యత కాదు. కన్నీళ్ళని ఆపుకోవాలి. అంత క్రితం వాచిపోయిందనే బాధ, ఈ ఆశాభంగం రెండూ రెట్టింపు బలంతో విజృంభించి మనసుని దారుణంగా చీల్చసాగినాయి. ఒకళ్ళ ఉస్సూరంటూ వెనక్కి తిరిగింది. ఇంటి నుంచి బయలుదేరగానే దొరికిన బస్సు ఎక్కినట్టయితే బాగుండేది. అందులో రద్దీగా ఉందని, కూర్చునే చోటు లేదని వెనక్కి తగ్గింది. 3 వెంట వెంట అలాంటివే వెళ్ళిపోయినాయి. చివరికి ఒకటి ఎక్కింది. కానీ అది మధ్యలోనే ఆగిపోవడంతో వెనకొచ్చిన బస్సులో ఈ జనాన్నంతటినీ కుక్కారు. 1 గంట లేటు, ఒక జీవితకాలం వేస్ట్ అన్నాడో ప్రజాకవి. ఏం చేయటం? ఒకళ్ళ నీరసంగా గేటు వైపు వస్తోంది. మనం కోరుకున్న ఆశల తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. వాటిని అదృష్టం తెరవదు. తెరిపించుకునే యుక్తి శక్తులు మనకుండవు.
ఒకళ్ళకి ఎదురుగా ఒకతను గబగబా వస్తున్నాడు. అతన్ని చూడగానే జాలేసింది, నవ్వు వచ్చింది. అతను బాగా తెలిసిన వ్యక్తే. తెలియడం అంటే ఇద్దరిది ఏ కాలేజీ పరిచయమో కాదు, బంధుత్వం అసలే లేదు. అతని స్నేహితుడికి తన చెల్లెలు కావడమో, తన స్నేహితురాలికి అతను అన్న కావడమో అసలే కాదు. వాళ్ళిద్దరిది 10 ఇంటర్వ్యూల పరిచయం. ఇంటర్వ్యూకి వస్తున్నారా? ఒకళ్ళు అడిగింది. సీరియస్గా గబగబా ముందుకు వెళ్ళిపోతున్న అతను తిరిగి చూశాడు. అతని కళ్ళ నిండా చెప్పలేనంత ఆశ్చర్యం నిండుంది. దానికి కారణం లేకపోలేదు. ఇదివరకు అతను 4-5 సార్లు పలకరించబోయి విదిలింపులు తిన్నాడు. 1-2 ఇంటర్వ్యూలకి ఇద్దరూ వచ్చారు. 2-3 సార్లు అలా కలిసేసరికి ముఖపరిచయం ఏర్పడింది. తర్వాత 2-3 సార్లు కళ్ళతోనే గుర్తింపు. ఆ తర్వాత మోగగా పలకరింపు జరిగింది. ఆ తర్వాత మరోసారి కలిసినప్పుడు అతనే ధైర్యం చేసి పలకరించాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకపోగా కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. అతను చిన్నబోయిన మనసుని కళ్ళల్లో కనబరచనీయకుండా వెనక్కి వెళ్ళి తన స్థానంలో నిలబడ్డాడు. ఆ మరుసటి నెలలో ఆ రోజున ఒకళ్ళ అభిమాన హీరో సినిమా విడుదలైంది. అది చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మగవాళ్ల క్యూలో అతను కూడా నిలబడి కనిపించాడు. ఒకళ్ళని చూడగానే అతను నవ్వబోయాడు. కానీ ఒకళ్ళ ఉరిమి చూడటంతో అతని పెదవుల మీద నవ్వు మీట నొక్కినట్టు ఆగిపోయింది. మరోసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే బయట జోరుగా వాన పడుతోంది. అతను ఆటోలో ఎక్కబోతున్నాడు. అక్కడ బస్సు కోసం వానలో తడుస్తూ ఒంటరిగా నిలబడిన ఒకళ్ళని చూసి, బస్సు ఇప్పుడప్పుడే రాదు, వాన తగ్గేట్టు లేదు, వస్తారా, లిఫ్ట్ ఇస్తాను అన్నాడు. థ్యాంక్ యూ, షటప్ అన్నంత తీవ్రంగా అంది. ఈడియట్ మనసులోనే తిట్టుకుంది. ఆ తిట్టు అతనికి ఆమె కళ్ళల్లో కనిపించింది కాబోలు భుజాలు కుదించి మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఇస్తాట. అతనితో కలిసి ఆటోలో వెళితే నా పరువేంగాను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకుంది. వర్షంలో తడవటంతో జ్వరం వచ్చింది, లంఘనాలు చేసింది. తెగించి ధైర్యం చేయలేని మనిషిని జీవితం అప్పుడప్పుడు అలా శిక్షిస్తుందని ఒకళ్ళకి తెలియదు. ఆనాటి నుంచి అతను మళ్ళీ కనిపించినా ఎన్నడూ పలకరించలేదు. కానీ చూడటం మాత్రం మానలేదు. కానీ ఆ చూపులు మారినాయి. ఇప్పుడు ఇదివరకులా స్నేహంగా కాకుండా నిరసనగా ఉంటున్నాయి అవి. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఎరగనట్టే వెళ్ళిపోయేవాడు. ఈ రోజును కూడా అలాగే వెళ్ళిపోతున్న అతను ఇంటర్వ్యూకి వస్తున్నారా అని ఒకళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పడం మర్చిపోయినట్టుగా తెల్లబోయి చూస్తున్నాడు. మిమ్మల్నే అంది. అతను ఈ లోకంలోకి వచ్చినట్లుగా చప్పున తల ఊపాడు. అది అయిపోయి చాలాసేపు అయింది. ఐసి, ఇంటర్వ్యూకి అందుకోలేనేమోనని నేను అప్పుడే అనుకున్నాను. కానీ ఆశ చావలేదు, ఇంట్లో ఉండనీయలేదు. అదృష్టం ఏదైనా గమ్మత్తు చేయకపోతుందా అనుకున్నాను. అతను కూడా వెనక్కు తిరిగి ఒకళ్ళతో పాటు బయటికి నడిచాడు. మీకు బాధగా లేదా అంది. బాధ ఎందుకు? అలా బాధపడుతూ కూర్చుంటే ఇంటికి నడవలేం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళే ఓపిక, ఉత్సాహం ఉండవు. ఈ ప్రయత్నాలు చేయటం, ఓడిపోవటం మీకు విసుగు రావడం లేదా? విసుగొస్తే ఎలా? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేయకుండా రావడానికి నేనేమైనా లక్షాధికారి బిడ్డనా, మినిస్టర్ గారి కొడుకునా? మీకు చాలా ఓపికలా ఉంది. ఓపిక పడితే కనీసం ఈ సహనానికి మెచ్చైనా అవకాశం ఎప్పుడో ఒకసారి తలుపు తెరుస్తుందని ఆశ. భలేవారే, ఒకళ్ళు నవ్వింది. మన మధ్యతరగతి వాళ్ళకి ఓపిక ఒక్కటే వజ్రాయుధం అనుకోండి. అతను కూడా నవ్వాడు. ఒకళ్ళకి అతని భావం అర్థమైంది. ఇంత క్రితం తను వాచిపోయిన బాధని అదిమి పెట్టుకోలా, ఇది కూడా అలాంటిదే. ఒకళ్ళకు అతను మనం మధ్యతరగతి వాళ్ళం అన్నందుకు చిరాకు వేసింది. వీళ్ళ ఇరుకు జీవితాలు, తెరిపిలేని భవిష్యత్తు అంటే మహావిసుగు. ఒకళ్ళకి మళ్ళీ కిక్కిరిసిన బస్సు కళ్ళ ముందు కదిలింది. జనాల్ని తోసుకుంటూ బస్సు ఎక్కి దిగినట్టే ఈ నిరాశల్ని, ఈ భయాలని, ఆశాభంగాల్ని తోసుకుంటూ తిరగాలి. బాధల్ని అణుచుకోవాలి. అన్నింటినీ భరించాలి. ఈ జీవితాలకి ముక్తి ఉండదు. ఈ బస్సుల్లో తేలిపుండదు. మీరెందుకింత ఆలస్యమయ్యారు అని అడిగింది. అతను తన షర్టు వైపు చూపించాడు. నా బట్టలు కారణం. ఇంటర్వ్యూకి రావాలనే తొందరలో, ఆదుర్దాలో మేకుకు తగిలించిన షర్టుని గట్టిగా లాగాను. పాతదేమో పర్రున చిరిగిపోయింది. నాకున్నవి 2 మంచి షర్ట్లు. ఒకటి మా అమ్మ సబ్బులో తడిపి పెట్టింది, రెండోది చిరిగింది. నా అవస్థ ఏం చెప్పమంటారు?
మా ఇంటి గల ఆయన దగ్గరకు పరిగెత్తి ఆయన్ని బదులడిగి ఈ షర్టు తెచ్చుకున్నాను. ఆయనకి షర్టు పాడు చేయకుండా తిరిగి జాగ్రత్తగా తెస్తానని నేను ఎప్పుడు వేయనన్ని ఒట్లు వేశాను. ఆయన్ని నమ్మించి ఇది తీసుకోవడానికి 2 గంటలు పట్టింది. అయ్యో! వకుల చేయి నోటి దగ్గర పెట్టుకుంది. ఆ అయ్యో అనడం షర్టు చిరిగినందుకు కాదు. ఇంత క్రితం అతన్ని చూడగానే భుజాల దగ్గర పొట్ట దగ్గర వదులుగా వేళ్లాడుతున్న ఆ షర్టు చూసి తను లోపలే నవ్వుకున్నందుకు. ఇద్దరూ నడిచొస్తున్నారు. ఒక కారు పక్కనున్న హోటల్లోకి వెళుతూ అడ్డం రావడంతో ఆగారు. ఇద్దరూ అప్రయత్నంగా కారు వెళ్ళిన వైపే తలలు తిప్పి చూశారు. అక్కడ ఆరుబయటగా ఉన్న ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య రంగురంగుల గొడుగుల కింద కూర్చుని జనం టిఫిన్లు తింటున్నారు. వకుల ఉస్సురన్నట్టు నిట్టూర్పు విడిచింది. అక్కడికి వెళ్ళి కూర్చుని వేడివేడిగా ఏదైనా తినాలనుంది కానీ బ్యాగ్లో డబ్బులు లేవు. మీరేమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను జంకుగా అన్నాడు అతను. ఏమిటి? అక్కడికి వెళ్ళి ఒక కప్పు వేడివేడి కాఫీ తాగుదాం. కాస్త ఈ నీరసం తగ్గుతుంది. ఏమంటారు? ఆహా, మీకు ఇష్టమైతేనే సుమా. కాఫీ వరకే అయితే పర్వాలేదు. బ్యాగ్లో డబ్బులు ధైర్యం చెప్పాయి. పదండి, దారి తీసింది. థ్యాంక్ యూ. అతని ముఖంలో ఉత్సాహం వెలిగింది. ఇద్దరూ లోపలికొచ్చారు. అక్కడున్న చోటులో ఏ మూల కూర్చోవాలో వకులే ఎన్నిక చేసింది. ఏ మూల కూర్చున్నా మనం తాగే కాఫీ ఒకటే కదా అన్నాడు అతను వేదాంతంగా. అతను టిఫిన్కి ఆర్డర్ ఇస్తుంటే వకులకి భయం వేసింది. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అతను నవ్వాడు. మీ డబ్బులు ఇక్కడెవ్వరూ ఖర్చు పెట్టడం లేదులేండి. టిఫిన్ తింటూ మొదటిసారిగా ఇద్దరూ ఒకరిని గురించి ఒకరు తెలుసుకున్నారు. నా తల్లిదండ్రులకి నేను ఒక్కత్తనే కూతుర్ని. నా పైన 4 మగపిల్లలే. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు వకుల చెప్పింది. ఆఖరి సంతానం కాబట్టి మీ కుటుంబంలో మీకు గారాబం బాగా ఎక్కువే ఉండుంటుంది అన్నాడు అతను. అదేం లేదు. అన్నయ్యలది ఎవరి గొడవ వాళ్ళది. మా అమ్మకి నేనే ఆధారం. అలాగా? మీరు? నేను ఇంటికి పెద్ద కొడుకుని. ఒక్క క్షణం అతని ముఖంలో నీలినీడలు తొంగి చూసినాయి. నాన్న యాక్సిడెంట్లో నా చిన్నప్పుడే పోయారు. మా అమ్మ టీచర్గా చేస్తోంది. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వాడికి చిన్నప్పటి నుంచి గుండె జబ్బు. నెలకోసారి అది వాడి ప్రాణం మీదకి తెచ్చి మా ప్రాణాలు తినేస్తూ ఉంటుంది. చెల్లెళ్ళంతా చదువులో ఉన్నారు. అతను నిట్టూర్పు ఆపుకోలేకపోయాడు. మా కుటుంబానికి మా అమ్మే ఆధారం. నేను చదువు పూర్తయి కూడా ఆవిడ మీద ఆధారపడి బ్రతుకుతున్న మగధీరుణ్ణి. అతని కళ్ళల్లో ఆవేదన, నిస్సహాయత్వం. అవి కనిపించకుండా ఉండాలని అతను చేసే ప్రయత్నం వకుల ఆసక్తిగా గమనిస్తోంది. 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి ఎదిగారు. అప్పో సప్పో చేసి ముందు అవి ముడిపడేలా చూడాలి. అమ్మని చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళని అలా గంధం చెక్కలా మా కోసం అరుగుతుంది. నాకేమో ఉద్యోగం దొరికే మార్గమే కనిపించటం లేదు. మా బాధలకు తోడు మా అమ్మమ్మని మా మామయ్యలు మా ఇంటికే తోసేశారు. ఆవిడ ఒక సుస్థి మనిషి. ఎంత చేసినా సణుగుతూనే ఉంటుంది. థ్యాంక్ గాడ్, మీకంటే నేనే నయం. నాకు అలాంటి బాధలేమీ లేవు. నేను కూడా మీలాగే ఆలోచించి సంతృప్తి పడుతూ ఉంటాను. నా స్నేహితుడు ఒకడున్నాడు. బస్సు ఎక్కబోతూ జారిపడి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. వాడికి వైద్యం లేదు, మరణం రాదు. మంచంలో ఉన్నవాడి బ్రతుకు ఎంత దుర్భరమో చూడలేం. వాడిని చూసి నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు అలాంటి బాధలేవీ లేవు అనుకుంటూ ఉంటాను. ఇంతలో అక్కడికి ఒక తెల్లటి కారు వచ్చి ఆగింది. దాని నిండా క్రిక్కిరిసినట్టెక్కిన అమ్మాయిలు, అబ్బాయిలు బిలబిల్లాడుతూ దిగారు. అమ్మాయిలంతా షాపుల్లో ప్రదర్శనకి పెట్టే బొమ్మల్లా ఆరోగ్యంగా రకరకాల దుస్తులు ధరించున్నారు. వాళ్ల పొట్టి జుట్లు, లోతు మెడ దుస్తులు, పూసల నగలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక అబ్బాయిలు చెప్పనే అవసరం లేదు. వాళ్ళ ముదురు రంగు బట్టలు, పెరిగిన జుట్టు, ఓహోహో అనే నవ్వులతో విలాసంగా ఈ ప్రపంచమంతా వాళ్ళకు ఒక వినోదమైన స్థలంగా భావిస్తున్న వాళ్ళలా ఉన్నారు. ఒకళ్ళకి వాళ్ళని చూడగానే హఠాత్తుగా తన ఎదురుగా ఉన్న ఇతన్ని చూడగానే అసంతృప్తి కలిగింది. అతనితో కలిసి తనిలా కాఫీకి రావడం సిగ్గనిపించింది. అతని వదులు చొక్కా చూసి అతనితో పాటు ఉన్న తనను చూసి వాళ్ళెంత నవ్వుకుంటారోననే బెంగ కలిగింది. వాళ్ళ వైపు చూస్తూ మీ కాఫీ చల్లారబెట్టుకోకండి హెచ్చరించాడు అతను. ఇంతలో ఒక పెద్దాయన వీళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఎరా వాసు, అమ్మ బాగుందా అంటూ పలకరించాడు. ఆయన అతన్ని పలకరిస్తున్నాడే గాని చూపులన్నీ ఒకళ్ళ మీదనే ఉన్నాయి.
బాగానే ఉంది బాబాయ్. నువ్వు ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? అతను లేచి ఎంతో మర్యాదగా అడిగాడు. పొద్దున్నే వచ్చాను గాని ఈ అమ్మాయి ఎవరు? ఆయన ఆరాగా చూశాడు. ఈ అమ్మాయి నా స్నేహితురాలు. పేరు అతను ఆగాడు. నా పేరు ఒకళ్ళండి చప్పున చెప్పింది. అలాగా, మా వాసుగాడికి ఆడ స్నేహితులున్నారని నాకు ఇంతవరకు తెలీదు. వాసు, అమ్మతో నేను రేపు కనిపిస్తానని చెప్పు అని ఆయన ఒకళ్ళ వైపు యగాదిగా చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఒకళ్ళకి ఆ చూపులు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి. క్షమించాలి, నా స్నేహితురాలని చెప్పేశాను. మనం కలిసి కాఫీ తాగుతున్నాం, పరిచయం లేదంటే ఆయన నమ్మడు. ఆయనే కాదు, ఆ ఎదురుగా కూర్చున్న ఆ ఫ్యాషన్ గల వాళ్ళు కూడా నమ్మరు అనుకుంది. మీ పేరు వాస అంది. అవును, శ్రీనివాసమూర్తి. మా అమ్మ సీను అని, స్నేహితులు వాసు అని పిలుస్తారు. మనిషిలాగానే పేరు కూడా మామూలుగా ఉంది. మీ పేరు బాగుంది మెచ్చుకున్నాడు అతను. నా అసలు పేరు వెంకటలక్ష్మి. నేను వకుళ అని మార్చుకున్నాను అని చెప్పలేదు వకుళ. వకుళ బిల్ చెల్లిస్తానంటే అతను ఇవ్వనీయలేదు. ఇద్దరూ బస్టాండ్ దగ్గరకు వచ్చారు. వకుళ భయపడినట్టుగా అతను వకుళతో పాటు బస్సు ఎక్కలేదు. నాకు నడవాలనుంది. ఇప్పుడే ఇంటికి వెళితే మా అమ్మమ్మ సణుగుడు వింటూ కూర్చోవాలి చెయ్యి ఊపుతూ అన్నాడు. వకుళ ఇంటికొచ్చింది. తల్లి గుమ్మంలోనే ఎదురు చూస్తున్నట్టుగా నిలబడి ఉంది. ఏమైందే తల్లి? ఉద్యోగం రాలేదమ్మా. ఒక్క పావుగంట ముందు రాకపోయావటే. విజయనగరం అత్తయ్య మీనాక్షమ్మ గారిని కొడుకుని తీసుకుని వచ్చింది. వాళ్ళు నీకోసం చాలాసేపు చూసి చూసి వెళ్ళారు. ఒకళ్ళ మనసులో చెప్పలేనంత నిరుత్సాహం వచ్చేసింది. ఈ జీవితానికి ప్రతిదీ ఆలస్యమేగా. అయినా ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా కాఫీ తాగాలని బుద్ధి పుట్టిందేమిటి? విజయనగరం అత్తయ్య చాలా రోజుల నుంచి తీసుకొస్తానని ఊరిస్తున్న వాళ్ళు ఈ పూటే రావాలా? విజయనగరం అత్తయ్య ఎంతో మురిపంగా చెబుతున్న ఆ మీనాక్షమ్మ కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు. మంచి జీతమే. అతనిని మాధవి పెళ్లిలో చూసింది. పేరు రాజా. రాజాలాగానే ఠీవిగా ఉంటాడు. అతని ముఖానికి ఆ కళ్ళజోడు కూడా ఎంత కళో. మీనాక్షమ్మ గారు అసలు ఇవాళ రావాలని అనుకోలేదుట. ఈ పక్క వీధిలో స్నేహితుల ఇంటికి పెళ్లికి వచ్చారుట. తల్లి ఏదేదో చెబుతూనే ఉంది. తనను గురించి వాళ్ళు విన్నారు. మళ్ళీ రాకపోతారా? మనసులో ఆశ రెక్కలు విప్పుకుంది. రాజాని వరుడుగా ఊహించుకుంటే ఒకళ్ళ మనసు ఆనందడోళికలలో ఊగులాడసాగింది. మీనాక్షమ్మ గారు కూతురు పురిటి కోసం బొంబాయి వెళ్లడంతో ఆవిడ రాక కోసం వేచి చూస్తున్నారు. దాదాపు నెల రోజుల తర్వాత ఈ మధ్యలో ఒకళ్ళు 2 ఇంటర్వ్యూలకు వెళ్ళింది. కానీ శ్రీనివాసమూర్తి కనిపించలేదు. హఠాత్తుగా ఒకరోజు బస్టాప్లో కనిపించాడు. అతను గుండు చేయించుకుని ఉన్నాడు. అతను దగ్గరగా వచ్చి పలకరిస్తుంటే క్షణంసేపు గుర్తుపట్టలేకపోయింది. మీరా? అదేమిటి జుట్టు, తిరుపతి వెళ్ళారా అంది. అప్పుడు కానీ అతనికి తన గుండు సంగతి గుర్తు రాలేదల్లే ఉంది. లేదు, మా అమ్మ పోయింది తల తడుముకుంటూ అన్నాడు. అరేరే, ఏమిటి సుస్థి? హార్ట్అటాక్. మీ అమ్మమ్మ ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉంది. బస్సు ఎంతసేపుడికి రాకపోవడంతో ఇద్దరూ నడక సాగించారు. నాకు ఉద్యోగం దొరికింది అన్నాడు అతను. నిజంగా? కంగ్రాచ్యులేషన్స్ అంది. అతను తనకు ఉద్యోగం ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ గురించి చెప్పాడు. జీతం ఎంత? ఉత్సాహంగా అడిగింది. అతను చెప్పిన సంఖ్య విని, గవర్నమెంట్ ఫ్యూన్కి వస్తోందా జీతం? హోస్, ఇంతేనా అన్నది. అతను చిన్నబుచ్చుకోలేదు, నవ్వాడు. నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ప్రస్తుతానికి అవసరం అలాంటిది. గుడ్డివాళ్లకంటే మెల్లకను నయం అంటారే, అదన్నమాట. కంపెనీ మంచిది రండి, కష్టపడితే త్వరగా ప్రమోషన్స్ వస్తాయిట. ఈ లోపల మీ తల నెరిసిపోతుంది, మీ నడు వంగిపోతుంది. అంతే అనుకుంటా. అతను మళ్ళీ గుండు తడుముకున్నాడు. చిచి, ఏం మనిషి, అలా గుండుతో తిరక్కపోతే కాస్త అందమైన టోపీ పెట్టుకోకూడదు అనుకుంది. ఇద్దరూ నడుస్తూనే ఉన్నారు. అతని చేతిలో పట్టుకున్న కూరగాయల సంచి మరో చేతిలోకి మార్చుకున్నాడు. ఇద్దరి మధ్య గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. హఠాత్తుగా అతని నోటి నుంచి మాటలు రావడం ఆగిపోయాయి. ఒకసారి ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీసి ముఖాన లేని చెమటని గట్టిగా తుడుచుకున్నాడు. అతను ఏదో అడగటానికి సతమతం అవుతున్నాడని గ్రహించింది. కానీ ఏమిటది అని తనంతట తను అడగలేదు. ఒకలా అతను పిలిచాడు. ఏమిటి? అతను తడబాటుగా గొంతు సవరించుకున్నాడు. చెప్పండి, ఏమిటది? డబ్బు ఏమైనా అప్పు కావాలా?
అతను తెల్లబోయినట్టు చూశాడు. ముఖం కందిపోయింది. నోనో, థ్యాంక్ యూ. మరేమిటి? నేను ఎంఎస్సి పాస్ అయ్యాను. తెలుసుగా? తెలుసు. నాకు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు. తండ్రి లేడు. ఇప్పుడు తల్లి కూడా లేదు. ఇవి నాకు తెలిసినవేగా. మీరేమీ అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం. ఎవరో తరుముకు వచ్చినంత గబగబా కంగారుగా అనేశాడు. వకుళ పిడుగుపడినట్టుగా చూసింది. నా ఈ ధైర్యాన్ని మీరు మరోలా అనుకోవద్దు. సుభద్రమ్మ గారు మీకు తెలుసుగా. ఆమె ద్వారా మీ కుటుంబ పరిస్థితి ఈ మధ్యనే నాకు బాగా తెలిసింది. అందుకే ఇలా అడిగాను. మీరేమీ అనుకోవడం లేదుగా? కోపం బిగబట్టుకుంటూ అంది. మీకు తండ్రి లేడు. అన్నదమ్ములు మీ సంగతి పట్టించుకోవడం లేదు. మనం బుద్ధి తెలిసిన వాళ్ళం. ఇలాంటివి సూటిగా మాట్లాడుకోవటంలో తప్పేమీ లేదనుకుంటా. వకుళ మాట్లాడలేదు. తొందర ఏమి లేదు. మీరు బాగా ఆలోచించే చెప్పండి. అలాగే. ఎప్పుడు చెబుతారు? ఉత్సాహంగా అడిగాడు. వచ్చే ఆదివారం. అబ్బా, అన్ని రోజులా? ఆలోచించడానికి 2 రోజులు చాలదు? సరిపోతే అలాగే వచ్చి చెబుతాను. వద్దులేండి, మీకు కావలసినంత టైం తీసుకోండి. వచ్చే ఆదివారం ఇక్కడే కలుసుకుందాం. వెయిట్ చేస్తూ ఉంటాను. మీరెన్నింటికి వస్తారో చెప్పండి. నేను వకుళ ఆలోచిస్తోంది. వచ్చే ఆదివారం వరకు ఇతన్ని ఆశ పెట్టడం దేనికి? ఇప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేస్తే? ఇలా సాయంత్రం వేళే కలుసుకుందాం, సరేనా? సరే. అతను వెళ్ళబోయి ఆగాడు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయను? మీరిక్కడికి రాకండి. అదే నా ప్రశ్నకు జవాబు. వకుళ తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. వకుళ ఇంటికొచ్చింది. మనసంతా రోషంగా, కసిగా, ఆవేశంగా ఉంది. ఆ గుండుగాడికి ఎంత ధైర్యం! ఇద్దరి మధ్య ఏమాత్రం పరిచయం ఉందని పెళ్లి చేసుకోమంటున్నాడు? తన ఆశలేమిటో, కలలేమిటో కనీసం తెలుసుకునేందుకైనా ప్రయత్నించాడా? పెళ్లి చేసుకోవాలట. పెళ్ళి. ఇంటి నిండా చెల్లెళ్ళు, రోగిష్టి తమ్ముడు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలమ్మ, చిన్న ఉద్యోగం. అది కూడా పర్మనెంట్ది కాదు. అతనితో పాటు తను కూడా ఉద్యోగం చెయ్యాలి. చెయ్యక తప్పదు. చేసినా తెచ్చుకున్నదంతా అతని సంసారానికే ఖర్చు పెట్టాలి. తనకేం మిగులుతుంది? ఆ గుండుగాడితో తనకేం సుఖం ఉంటుంది? అలాంటి దరిద్ర పెళ్లి చేసుకునే కంటే జీవితాంతం కన్యగా ఉండిపోవడమే నయం. చాలా తెలివిగలవాడే. మంచి ప్లానే వేశాడు. ఈ రోజుల్లో మగవాళ్ళకి ఆడపిల్ల అందచందాలతో పాటు ఉద్యోగాలు చేసే అర్హతలు కూడా కావాలి. డబ్బు, శక్తి, సరదాలు, కోరికలు, కలలు ఆ మొగుడు అనే మొద్దుకు దారబోయాలి. వకుళ శ్రీనివాసమూర్తిని ఒక పిచ్చివాడి క్రింద జమకట్టి జాలిపడి ఊరుకుంది. విజయనగరం అత్తయ్య బొంబాయి నుంచి రాగానే మీనాక్షమ్మ గారిని తీసుకుని వచ్చింది. అబ్బాయి వేరే ఊరు వెళ్లడంతో రావడానికి వీలు కాలేదని చెప్పింది. మీనాక్షమ్మ గారికి వకుళ చాలా నచ్చింది. పిల్లకే బంగారంలా ఉంది. అందం, చదువు, గుణం అన్నీ ఉన్నాయి. నాకు నచ్చిందమ్మా. మావాడు ఊరు నుండి రాగానే వచ్చి చూడటమే తరువాయి. వాడికి తప్పకుండా నచ్చుతుంది. ఈ శ్రావణంలో పెళ్లి చేసేద్దాం అంది. వాళ్ళు వెళ్ళగానే ఎన్నడూ లేనిది వకుళ మనసు విహంగమైంది. రంగురంగు స్వప్నాల వైపు రెక్కలు చాచి పరుగులెత్తసాగింది. వకుళ దాన్ని నిరోధించలేదు. నవ్వు ముఖంతో చూస్తోంది. దాని ఆనందంలో పాలు పంచుకుంది. రోజులు గడిచినాయి. శ్రావణమాసం సగం దాటిపోతున్నా మీనాక్షమ్మ గారి కొడుకు చూడటానికి రాలేదు. వాళ్ళు వస్తారని చూసి చూసి విసిగెత్తిపోయిన వకుళ తల్లి ఒకనాటి మధ్యాహ్నం తనే వాళ్ళింటికి వెళ్ళింది. గంటలో ఉసూరుమంటూ తిరిగొచ్చిన తల్లిని చూసి వకుళ గాబరా పడింది. ఏమన్నారమ్మా? ఏమంటారే, ఆ అబ్బాయి ఆఫీసులో టైపిస్ట్ని తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్ట. తల్లికి ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకని ఆ పిల్లని ఇంటికి రానిచ్చిందిట. వకుళ చప్పున పని ఉన్నదానిలా తన గదిలోకి వచ్చేసింది. మళ్ళీ అదే భావం. బస్సు తప్పిపోయిన నిరాశ, చెప్పలేని దిగులు. అది చిన్న బాధ అయితే ఇది పెద్ద బాధ, అంతే తేడా. అప్పుడు కూడా వకుళకి శ్రీనివాసమూర్తి గుర్తు రాలేదు. వకుళకి 2 నెలల తర్వాత బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఈ ప్రపంచపు సామ్రాజ్యం అంతా తనకే కట్టబెట్టినంతగా సంతోషపడిపోయింది. ఉద్యోగం, సంపాదన, కొత్త వాతావరణం. వకుళకి జీవితం రెక్కల గుర్రంలా పరిగెత్తుతున్నట్లుగా ఉంది. తల్లి మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం మానలేదు. అమ్మాయి, ఒక సంబంధం ఉందే. పిల్లాడు పెద్దగా చదువుకోలేదు. అయితేనే పల్లెటూరులో భవంతిలాంటి ఇల్లుంది. 10 ఎకరాల పొలం ఉంది.
అవునవును, వాటితో పాటు అతనికి రాక్షసి లాంటి తల్లి కూడా ఉంది. ఆ సంగతి అంత క్రితమే ఎరుగున్న వకుల గయ్యిన లేచింది. ఆఫీసుకు తయారై వెళ్ళేటప్పుడు తల్లి ఇలాంటి సోది మొదలు పెడితే ఆ రోజంతా వకుల మూడు చెదిరిపోతుంది. ఇప్పుడు నాకేం తక్కువైంది? హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటాను, నాకు ఇష్టమైన సినిమాలు చూస్తాను, ఎంత ఖర్చైనా సరే నా అభిమాన రచయిత్రుల సీరియల్స్ పడిన పత్రికలు ఒక్కటి కూడా వదలకుండా కొనుక్కుంటాను. నన్ను ఈ ఉద్యోగం మానిపించగలిగే భర్త దొరికే వరకు ఈ స్వేచ్ఛలోనే సంతృప్తి పడతాను అనుకునేది. బ్యాంకులో తనతో పనిచేసే వసంత ఉదాహరణకుందిగా. చచ్చి చెడి అలా ఉద్యోగం చేస్తే భర్త దాని చేతికి ఒక్క కాని ఇవ్వడు, సరైన చీర కట్టుకోదు, కనీసం మంచి గాజులు కూడా వేసుకునేందుకు లేదు. పుస్తకాలన్నా సినిమాలన్నా ప్రాణం. ఆ రెండూ కావాలంటే స్నేహితుల దయాధర్మాల మీద ఆధారపడాల్సిందే. పైనుంచి ఒంట్లో శక్తిని పీల్చి పిప్పి చేసేటందుకు 2 పిల్లలు. చిచి, ఆ మొగుడు ఆ పిల్లలు ఆ నరకం లేకపోతేనే. బ్యాంకులో పనిచేసే అందరిలోనూ తను నీట్గా ఉంటుంది. అందరి చూపులు తన మీద అలా ఈర్ష్యగా నిలుస్తుంటే హాయిగా ఉంటుంది. తను అందరిలా కాదు, తనకు ప్రత్యేకత ఉంది అనుకుంటుంది. ఒకనాడు బ్యాంకుకి శ్రీనివాసమూర్తి వచ్చాడు. అతను కంపెనీ తరపున లోన్ పని మీద వచ్చాడు. అతని చుట్టూ మామూలుగా వచ్చేసింది. ఒకళ్ళని చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. హలో, మామూలుగానే పలకరించాడు. హలో నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అతని పని చకచకా 10 నిమిషాల్లో పూర్తి చేసి పెట్టింది. అతను బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్ళిపోవటానికి లేవబోతుండగా తనే అనేసింది, సారీ, ఆ రోజు రాలేదు నేను. లేవబోయిన అతను ఆగాడు. నేను అప్పుడే అనుకున్నానులేండి, ఈ కాలపు ఆడపిల్లల మనస్తత్వం నాకు బాగానే తెలుసు, కానీ మీరు వేరు అనుకున్నాను. అది నా పొరపాటే. నా ఎరుకలో ఒక అమ్మాయి ఉంది. పిల్ల చాలా మంచిది, కాస్తో కోస్తో కట్నం కూడా ఇస్తారు. నా ఎరుకలో కుర్రాళ్ళు ఎవరూ లేరే. నేను అడుగుతున్నది మీ సంగతే. అతను ఆగాడు, తర్వాత లేచాడు. థ్యాంక్స్, నన్ను పెళ్లి చేసుకోమన్నాను కానీ పెళ్లి సంబంధాలు చూసి పెట్టమనలేదే. మీకు తగిన పిల్లని చూశాను. అలాగా, సారీ మేడం, నా పెళ్ళై 6 నెలలైంది. నేను తండ్రిని కాబోతున్నాను కూడా. అతను వెళ్ళిపోయాడు. వకుల వెక్కిరింత హేళన ఎగిరిపోగా మోగదానిలా చూస్తూ ఉండిపోయింది. అతనికి పెళ్ళయిందా? పాపం, ఎవరో ఆ నిర్భాగ్యురాలు అనుకుంది. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. వకుల ఆఫీసులో చేరిన తర్వాత జీవితం గడియారపు ముల్లులా అయిపోయింది. ఒకే క్రమం, ఒకే దిశ. మార్పులు చేర్పులు ఏవీ లేవు. ఆటుపోట్లు ఏమీ లేకపోవడంతో కాలం నత్తనడకలా అయిపోయింది. బ్యాంకులో ఉన్న కుర్చీలు బల్లలులా తాను కూడా ఆ బ్యాంకుకి అంకితమయ్యి స్వంతం అయిపోయినట్టుగా ఉంది. 8 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 8 సంవత్సరాల్లో నచ్చిన చీరలు కొనుక్కోవడం, నచ్చిన కొత్త సినిమాలు మొదటి రోజునే చూడటం, తెలుగుదేశంలో ప్రచురించబడిన ప్రతి కథల పత్రికని చదవడం మినహా ఒకళ్ళు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఈ మధ్యనే తల్లిపోవడంతో ఒంటరితనం తోడుగా లభించింది. ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళల్లో ఉన్న అన్నలు ఒకళ్ళని ఉద్యోగం మానేసి తమతో ఉండమని అడిగారు. ఆ విషయం అసంభవమని, వాళ్ళది తెలిసే మర్యాద దక్కించుకోవడానికి అడిగారని తెలుసుకున్న ఒకళ్ళకి వాళ్ళంటే అసహ్యం వేసింది. ఎందుకు ఈ నాటకాలు? మనుష్యులు సూటిగా మనసులో ఉన్నవి ఎందుకు చెప్పరు అనుకుంది. తల్లిపోయిన ఒకళ్ళని పెనతల్లి కూతురు ఆప్యాయంగా ఇంటికి తీసుకువెళ్ళి అట్టిపెట్టుకుంది. ఒకళ్ళ మొదట ఈ ఆత్మీయతకి చలించిపోయింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి రాగా, అక్కయ్య ఇలా దగ్గరకు తీగిపోతే నేనేమైపోయేదాన్ని అనుకుంది. కానీ 6 నెలలు గడవకముందే ఆ ఆత్మీయతలో అంతరార్థం తెలిసొచ్చింది. తనని దగ్గరకు తీయటంలో ఆవిడ స్వార్థం చాలా ఉంది. తన జీతంలో సగం పైగా ఆవిడ చేతికే ఇచ్చేది. మిగతా దాంట్లో తను ఓవల్టీను, పళ్ళు, బిస్కెట్లు తెచ్చుకుంటే వారం రోజుల లోపల ఆవిడ పిల్లలు వాటిని స్వాహా చేసేవాళ్ళు. సెలవు రోజున చచ్చి చెడి ఉతికి ఇస్త్రీ చేసుకుని బీరువాలో దాచుకున్న చీరలన్నీ ఆవిడ చీటికి మాటికి కట్టేసేది. పైనుంచి ఏదో ఒక అవసరం పేరు పెట్టి ఆఫీసులో డబ్బు లోన్ తీసుకోమనేది. ఆదివారాలు వస్తే పిల్లల్ని తన దగ్గర వదిలి ఆవిడ భర్తను తీసుకుని సినిమాకి చెక్కేసేది. ఒకళ్ళకి ఆదివారం వచ్చిందంటే పుట్టెడు దిగులొచ్చేది. ఇంటెడు చాకిరీ మీద పడేది. అయ్యో, వాళ్ళ నీడనుంటున్నాను,
నేను ఇది బరువు అనుకోకూడదు అని సరిపెట్టుకునేది కానీ అక్క అందరితో ఒకళ్ళని తమ ఇంట్లో ఉంచుకుని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడటం వినగానే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో ఘర్షణ పడింది. పెట్టాబేడా సర్దుకుని హాస్టల్లో చేరేసింది. ఒకళ్ళతో దెబ్బలాడిన అక్క అందరితో, మా ఇంట్లో అది ఎక్కడుంటుందండి, నాదంతా ఖచ్చితమైన పద్ధతి, వేళకి ఇంటికి రావాలి, మగ స్నేహితులతో తిరగద్దు, కావాలంటే పెళ్లి చేసుకో అన్నాను. ఈ కట్టడి దానికి నచ్చలేదు. అయినా మగరాయిళ్లల్లా స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడ్డ ఆడపిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము అంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారం వినగానే ఒకళ్ళకి పెద్ద పెట్టును ఏడుపొచ్చింది. ప్రవర్తన విషయంలో తను ఎంత ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఒక్కడు కూడా తనని వేలెత్తి చూపించలేనంత జాగ్రత్తగా మసలుకుంది. ఈవిడ పుణ్యమా అని తన జాగ్రత్త అంతా బూడిదలో పోసిన పన్నీరయింది అని చాలా బాధపడింది. అక్కింట్లో పోరు తప్పుతుందని హాస్టల్లో చేరితే అక్కడ చప్పిడి తిండితో పెద్ద నీరసం రాసాగింది. ఒకళ్ళ స్నేహితురాళ్ళిద్దరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు, ఎప్పుడూ ఒకళ్ళని రమ్మని గొడవ చేస్తుంటారు. ఈ మధ్య ఆఫీసు హాస్టల్తో విసిగెత్తిపోయిన ఒకళ్ళ వాళ్ళ పిల్లలతో వాళ్ళ మధ్య సరదాగా గడపాలనే ఆశతో వెళ్ళేది. ఆ స్నేహితురాళ్ల భర్తల చూపులు ఒకళ్ళకి నచ్చేవి కావు. అంగడిలో మిఠాయిని చూసినట్టు చూసేవాళ్ళు. ఒకళ్ళ క్రమంగా ఆయిళ్లకు కూడా రాకపోకలు తగ్గించింది. తను మంచి చీర కట్టుకుంటే ఆఫీసులో మిగతా ఆడవాళ్ళు, నీకెమ్మా హాయిగా ఒంటరిదానివి, ఎన్నైనా కట్టుకుంటావు, మాకెలా కుదురుతుంది అనేవాళ్ళు. ఒకళ్ళకి ఈ సూటీ పోటీ మాటలు అలవాటైపోయినాయి. అసలు వాళ్ళ మధ్య ఒక అరగంట కూర్చోవాలంటేనే చెడ్డ విసుగ్గా ఉండేది. నలుగురు కలిశారంటే చాలు, భర్తలు, పిల్లలు, డబ్బు ఇబ్బందులు, ఇవే కబుర్లు. వాళ్ళ తప్పేముంది, అది వాళ్ళ లోకం, వాళ్ళకి అది మినహా ఇంకేం అవసరం లేదు. తల్లి గుర్తుకొస్తే చాలు తన పెళ్లి సంగతి గుర్తుకొచ్చేది. ఆవిడ బ్రతికున్నన్ని రోజులు తన గురించే దిగులు పడింది. ఏం చేస్తుంది తను? తనకి నచ్చిన వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదయ్యే. ఆ మధ్య చాలా సంబంధాలు వచ్చాయి కానీ వాళ్ళంతా తనకంటే తన ఉద్యోగం చూసి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలిసి చిరాకు పుట్టింది. నా సంపాదన తీసుకెళ్ళి చస్తే వాళ్ళ చేతుల్లో పోయిను. నన్నుగా చూసి నన్ను పూర్లో పెట్టి చూసుకునే భర్త నాకు కావాలి అనుకుంది. కానీ సంవత్సరాలు గడిచిపోయినాయి తప్ప అలాంటి వ్యక్తి ఒకళ్ళకి ఎదురవ్వలేదు. ఒకళ్ళు ఈ మధ్య జ్వరపడింది. అది టైఫాయిడ్గా మారి వేధించి ఒంటరితనంతో కృంగదీసి ఆ తర్వాత తగ్గింది. జ్వరపడి లేచిన తర్వాత ఒకళ్ళకి కోపం, చిరాకు ఎక్కువైపోయినాయి. ఆఫీసులో ఉంటే హాస్టల్కి వెళ్ళిపోబుద్దేస్తుంది, హాస్టల్కి వస్తే ఆఫీసే నయం అనిపిస్తుంది. ఎక్కడా శాంతి లేదు. ఇదివరకు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసేది. ఆ సినిమాల్లో అభిమాన హీరో శృంగార ఘట్టాలు చూస్తుంటే ఒళ్ళు పులకరించేది, మనసు తీయటి బాధతో మైమరిచేది. ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది, పళ్ళు నోరబుద్దేస్తుంది. పత్రికలు కూడా అంతే. వారం వారం సీరియల్స్ ఎప్పుడొస్తాయా అని ఆతురతగా ఎదురు చూసేది. ఇప్పుడు అభిమాన రచయిత్రుల పేర్లు చెబితేనే మంట. వీళ్ళకి పని బాట లేదు అనుకుంది. ఈ ప్రపంచమంతా కలిసి తనని ఒంటరిదాన్ని చేసిందనే ఆగ్రహం, అందరూ తనకంటే సుఖంగా ఉంటున్నారనే విచారం, తన జీవితం ఇలాగే వృధా అయిపోతుందేమోనన్న భయం, తనకి తగిన అదృష్టం దక్కలేదనే అసంతృప్తి ఎక్కువైపోసాగినాయి. అప్పుడు తల్లి బ్రతికున్నప్పుడు ఏదో ఒక పెళ్ళిలే అనుకుని చేసుకునే కంటే హాయిగా ఉద్యోగం చేసుకోవటం నయం అనిపించింది. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత దాదాపు నడివయసు ప్రారంభమవుతున్న ఈ సమయంలో శరీరం కన్యగానే ఉండిపోయినా వయసు తన ముద్ర వేయడం మానలేదు. మొన్న జ్వరం పడినప్పుడు మందు వేసుకున్నావా లేదా అని అడిగే దిక్కు కూడా లేదని తెలిసొచ్చినప్పుడు తను చేసుకున్న నిర్ణయం సరైంది కాదేమోనని బెంగ మొదలైంది. అద్దంలో చూసుకుంటూ తలదూకుంటున్న ఒకళ్ళకి చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు కనిపించగానే గుండె జల్లుమంది. అమ్మో, అప్పుడే ముసలితనమా? చచ్చిపోవాలన్నంత ఏడుపు వచ్చేసింది. జీవితం ఏమి అనుభవించిందని, ఏ సరదాలు లభించాయని మనసంతా అయోమయంగా అయిపోయింది. ఆ రోజంతా దిగులుగా మంచం మీద పడుకునే గడిపింది. ఆ విధంగా వారానికి ఒకసారో అయోమయంగా అవుతూనే ఉంది. ఆ పూట ఇక ఆఫీస్కు వెళ్ళలేదు. అదొక బందిఖానాలా అనిపిస్తుంది. తన జీవితం ఆ కటకటాల మధ్య అంకితమైనట్టుగా, ఇక విముక్తి లేనట్టుగా ఉంటుంది. జూలో బోన్లో తిరుగాడే జంతువులు గుర్తుకొస్తాయి.
అవి అందులో చచ్చిపోవాల్సిందే తప్ప విడుదల ఎక్కడుంది? ఇలాంటి ఆలోచనలతో తిక్కరేగినప్పుడల్లా బజార్ బయలుదేరి కొద్దిసేపు అలా తిరిగి వస్తుంది. ఒకళ్ళ ఈరోజు కూడా అలాగే ఆఫీస్ మాని షాపింగ్కి తిరిగి కావలసినవి కొనుక్కుని కాఫీ తాగడానికి కామత్ హోటల్లోకి వచ్చింది. అక్కడ చివరి వరుసలో కూర్చునున్న ఒక వ్యక్తి బిల్లు వేయటంలో వచ్చిన తేడా గురించి సర్వర్ని మందలిస్తున్నాడు. అతను అటువైపు తిరిగి కూర్చుని ఉండడంతో ముఖం కనిపించలేదు. కంఠం ఎక్కడో విన్నట్టుగా ఉంది. అతను ఎందుకో తిరిగి చూశాడు. ఎవరతను? శ్రీనివాసమూర్తే. పలకరించటమా లేక చూడనట్టు ఊరుకోవడమా అని తటపటాయిస్తుండగానే అతనే పలకరించాడు. నమస్కారం, బాగున్నారా? రండి, ఇక్కడ ఖాళీ ఉంది చూపించాడు. ఒకళ వచ్చి కూర్చుంది. తనకెదురుగా ఉన్న కుర్చీ సరిచేసి సర్వర్ బిల్ తీసుకురావడానికి వెళుతుంటే అతనే టిఫిన్ కాఫీ ఆర్డర్ చేశాడు. ఇద్దరి మధ్య కాసేపు ఉద్యోగ విషయాలు దొరినాయి. ఇద్దరికీ వచ్చిన ప్రమోషన్ల గురించి మాట్లాడుకున్నారు. అతను పనిచేస్తున్న కంపెనీ ఒక బ్రాంచికి అతను మేనేజర్ అయ్యాట. అతని చెల్లెళ్లలో ఒక అమ్మాయికి పెళ్ళయిందిట. కాపురం 2 నెలలు కూడా చేయకుండానే భర్త ఇష్టం లేడని వచ్చేసిందిట. మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. సుస్థి తమ్ముడు అలాగే ఉన్నట్ట. అమ్మమ్మని మాత్రం మామయ్యలు తీసుకువెళ్ళారట. నేను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. మళ్ళీ ప్రమోషన్ మీద ఈ ఊరికి వచ్చాను అన్నాడు అతను. ఈ 8 ఏళ్లలో తను అతన్ని పెళ్లికి తిరస్కరించిందనే విషయం కూడా మర్చిపోయినట్టుగా ఎంతో మామూలుగా మాట్లాడుతున్నాడు. భార్య పిల్లలు బాగున్నారా అంది ఒకళ. పిల్లలు బాగానే ఉన్నారు. అంటే భార్య పోయింది, ఏడాది దాటింది. అరేరే, ఏమిటి సుస్థి? ఆ అమ్మాయికి పెళ్లికి ముందే హిస్టీరియా ఉంది, చెప్పకుండా దాచారు. పిల్లలు పుడితే పోతుందన్నారట. 3 పిల్లలు పుట్టారు కానీ తగ్గలేదు. 2వ పిల్లాడి తర్వాత ఆ హిస్టీరియా పిచ్చి క్రింద మారింది. 3వ పిల్ల పుట్టినప్పుడు పురిట్లో పోయింది. ఓ, అదంతా ఒక హెల్. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. అతని జుట్టు చాలా పలచబడింది. నడినెత్తిన బట్టతల ప్రారంభమై స్పష్టంగా కనిపిస్తోంది. సన్నగా రివట్లా ఉండేవాడు. ఒళ్ళు బాగా వచ్చింది. అంతలోనే అతను సర్దుకున్నాడు. నా విషయాలు సరే, మీ సంగతి చెప్పండి. మీరు... అతని చూపులు ఆమె మెడ మీద ప్రశ్నార్థకంగా నిలిచినాయి. ఆ చూపుల అర్థం తెలుసుకున్న ఒకళ్ళ కళ్ళు టేబుల్ మీదకు వాలినాయి. మీరింకా పెళ్లి చేసుకోలేదన్నమాట తగ్గు స్వరంతో అన్నాడు. ఒకళ్ళ మాట్లాడలేదు. అతను క్షణంసేపు ఆమెను పరిశీలనగా చూశాడు. ఇన్ని సంవత్సరాలైనా మీ అభిమాన హీరో ఇంకా మీకు సాక్షాత్కరించలేదా నవ్వుతూ అడిగాడు. అదేమిటి? చురుగ్గా తలెత్తింది. మీలాంటి ఆడపిల్లలు అంతేగా, ఏవేవో ఊహలు. ఎక్కడి హీరోలో వచ్చి మీ ముందు కారు దిగుతారనే ఆశ. వకుళ చిత్రంగా రోషపడకుండా శాంతంగా అతని మాటలు స్వీకరించింది. అతను సీరియస్గా అన్నాడు. ఆశలు తప్పని నేను అనడం లేదు వకుళాదేవి. ప్రతి మనిషికి తప్పకుండా ఆశలుండాలి. కానీ అవి ఏర్పరచుకునే ముందు మొదట మనకున్న అర్హతలు ఏమిటని మనం ప్రశ్నించుకోవాలి. మీకు నచ్చిన ఆ హీరోలకి మీరు నచ్చొద్దు? ఆ హీరోల కళల్లో ఇంకెలాంటి హీరోయిన్లు ఉన్నారో? మనం బజార్కి వెళ్తాం, షాపులో ఖరీదైన బట్టలు చాలా ఉంటాయి. కానీ మన పర్సులో ఉన్న డబ్బు మేరకే కొనుక్కుంటాం. కానీ ఇంకేవో బాగున్నంత మాత్రాన మనం కొనుక్కోగలిగినవి కొనకుండా ఉండం కదా. అలా కొనకుండా వస్తే మనంత మూర్ఖులు అజ్ఞానులు మరొకరుండరన్నమాట. పెళ్ళికి కావాల్సింది డాబు దర్జా ఆస్తి అంతస్తు కాదు, అర్థం చేసుకునే మంచి మనసు, కష్టసుఖాలు ఒకరు ఒకరు తనవిగా భావించి భరించే ఆత్మీయత. అలాంటి మంచి మనసు ఆత్మీయత గల వ్యక్తిని భర్తగా పొందిన ఆడపిల్ల నా దృష్టిలో ఎంతో భాగ్యవంతురాలు. సర్వరు బిల్లిచ్చాడు. ఒకళ్ళు తినడం కూడా పూర్తయింది. ఒకళ్ళ బిల్ తీసుకోవడానికి చేయి జాచే లోపలే అతనే తీసుకున్నాడు. నాకు ప్రమోషన్లు వచ్చినాయి, ఇది నా పార్టీ అనుకోండి. మీరు మరోసారి నన్ను పార్టీకి పిలవండి. ఒకళ్ళ మాట్లాడలేదు. ఎన్నో రోజుల తర్వాత చనువుగా తల్లిలా మందలిస్తున్నట్టుగా విసుక్కుంటున్నట్టుగా మాట్లాడిన వ్యక్తి దొరికినట్టయింది. ఆ క్షణంలో అతను ఎంతో పరిచయస్తుడిగా దగ్గరవాడిగా అనిపించాడు. అతను బిల్ చెల్లించి లేచే ముందు క్షమార్పణగా చూస్తూ అన్నాడు, సారీ, ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను. నా ఈ ఆవేశం మీ మీద కాదు,
ఇంట్లో ఉన్న నా చెల్లెళ్లతో కూడా నాకు ఇదే సమస్య ఎదురైంది. వీళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళని మెచ్చటం లేదు. వీళ్ళు నచ్చినట్టుగా చెప్పిన వాళ్ళకి వాళ్ళు సవా లక్ష వంకలు చూపిస్తున్నారు. పోనీ పెళ్లి కాకపోతే పోయిందిలే అనే గట్టి మనసుందా? అందరిలా మేము లేమే అనుకుంటూ మనసులో బెంగ. అదంతా ప్రతి చిన్న విషయానికి చిరాకుగా బయటపడుతూ నా ప్రాణాలు తోడుతున్నారు. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని పైకి తోసుకున్నాడు. చివరి మాటలు వినగానే ఒకళ్ళ లోపలే ఉలిక్కి పడింది. అతని చెల్లెళ్ళ సమస్యేనా? కాదు, తనది కూడా. తనలాంటి అమాయకులు ఇంకా కొన్ని వందల మంది ఉండొచ్చు. ఇద్దరూ బయటకొచ్చారు. అతను స్కూటర్ వైపు చూపిస్తూ, నాతో వస్తే మీ హాస్టల్ దగ్గర దింపుతాను, లేదంటే అదిగో బస్సు వస్తోంది, త్వరగా వెళ్ళండి అన్నాడు. ఒకళ్ళ బస్సు వైపు వెళ్ళలేదు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి ఎవరేమనుకుంటారోనని జంకేది, భయపడేది. ఆ మనస్తత్వంలోనే 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నా ఎవరితో ఎలాంటి పరిచయాలు హద్దుమీరి ఏర్పడలేదు. కానీ ఈ మధ్యనే ఒకళ్ళ మనస్తత్వం మారిపోతోంది. ఎవరినీ లక్ష్య పెట్టాలి అనిపించడం లేదు. అందుకే మరొకసారి అడిగించుకోకుండా శ్రీనివాసమూర్తి వెనక కూర్చుంది. స్కూటర్ రయ్యిన వెళుతోంది. ఒకళ్ళ ప్రాణం హాయిగా ఉంది. శ్రీనివాసమూర్తి భుజం మీద చెయ్యి ఆనించడంలో గొప్ప సంతోషం కలుగుతోంది. అతను హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. వెళుతూ, ఆదివారం సెలవేగా, వీలుంటే వస్తానులేండి అన్నాడు. తప్పకుండా, నాకు కూడా వేరే పనేం లేదు అంది ఉత్సాహం సాధ్యమైనంత అణుచుకుంటూ. ఒకళ్ళ లోపలికొచ్చింది. శ్రీనివాసమూర్తి ఇదివరకు కంటే శారీరకంగా పాడయ్యాడు. సమస్యలు మోస్తున్న భారం స్పష్టంగా అతనిలో కనిపిస్తోంది. అతను చాలా మామూలు మనిషిలా కనిపిస్తాడు. అతనిలో ఒక రకమైన వ్యక్తిత్వం ఉన్నట్టు బహుశా అతనికి కూడా తెలియదేమో. తల్లి పోయింది. ఇంట్లో రోగిష్టి తమ్ముడు, పెళ్లి కాని చెల్లెళ్ళు, హిస్టీరియా భార్య, పిల్లలు. మరోపక్క ప్రమోషన్లతో పాటు బాధ్యతలు కూడా మరీ పెరిగి ఉద్యోగపు ఒత్తిడి. ఒకళ్ళకి శ్రీనివాసమూర్తి అసలు సిసలైన హీరోలా కనిపించాడు. అతనంటే గౌరవభావం ఏర్పడింది. 8 సంవత్సరాల క్రితం అతి సామాన్యంగా కనిపించిన ఇతన్ని చులకనగా భావించిన తన చిన్న మనసుకి తనే సిగ్గుపడింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. ఒకళ్ళు చాలా రోజుల తర్వాత ఆతురతగా ముస్తాబయింది. ఆనందంగా ఎదురుచూసింది. ఒకళ్ళకి ఇప్పుడు అతని రూపురేఖలు గుర్తు రావడం లేదు. చనువుగా, ఆత్మీయంగా మాట్లాడే అతని ధోరణే జ్ఞాపకం వస్తోంది. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం అయింది. రాత్రి పొద్దుపోయింది. ఈ ఆశాభంగం ఒకళ్ళు భరించలేకపోయింది. మనసు చిన్న పిల్లలా అయిపోయింది. తన అలంకరణకి తనే సిగ్గుపడింది. స్వాభిమానం ముంచుకురాగా ఏడుపు వచ్చేసింది. తర్వాత ఆదివారం ఎదురు చూడలేదు. బట్టలు ఉతుక్కుంటూ జడవేసుకోవటానికి కూడా బద్ధకం వేసి వేలుముడి పెట్టుకుని కూర్చుంది. కానీ అతను వచ్చాడు. ఒకళ్ళ కంగారు పడిపోయింది. ఈ వేలుముడితో, ఈ నేత చీరతో అతనికంటే తనే పెద్ద వయసుగా కనిపిస్తోంది. కానీ అదేమీ పట్టించుకున్నట్టు లేడు అతను. సారీ, క్రిందటి ఆదివారం అర్జెంటు పని తగిలి రాలేకపోయాను. అదే మీకు చెప్పి వెళదామని వచ్చాను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఒకళ్ళ లోపలికి పరిగెత్తి ఆదరాబాదరా జుట్టు విప్పి వదులుగా రిబ్బన్ కట్టుకుని పౌడర్ వేసుకుని వచ్చింది. ఒకళ్ళ వచ్చేసరికి అతడు పేపర్ తిరగేస్తున్నాడు. స్టూల్ లాక్కుని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, ఏమిటా అర్జెంటు పని అంది. పెళ్లి చూపులుంటేనూ వెళ్లాల్సి వచ్చింది. అతను పేపర్ మడుస్తూ అన్నాడు. పెళ్లి చూపులా? మీ చెల్లెలికా? కాదు, నాకే. ఒకళ్ళ ఆకాశం మీద నుండి కింద పడినట్టుగా చూసింది. మీరు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోకపోతే జరగదు. పిల్లలు చిన్నవాళ్ళు. నా వయసు కూడా మరీ పెద్దదేం కాదు. అడ్డదారులంటే నాకు అసహ్యం. ఎంతో మామూలుగా చెప్పాడతను. మరి పిల్ల నచ్చిందా? పిల్ల బాగానే ఉంది. కానీ పెట్టిన షరతులే నాకు నచ్చలేదు. ఏమడిగింది? నేను చేయలేనివి చాలా అడిగింది. నా చెల్లెళ్ళని, తమ్ముణ్ణి ఏ హాస్టల్లోనైనా చేర్పించేయాలిట. నా పిల్లల్ని నా భార్య పుట్టింటికి పంపేయాలిట. ఒకళ్ళ వింటోంది. ఆ అమ్మాయి షరతులకి నేనేం బాధపడలేదు. ఆ అమ్మాయి నా జీతం చూసి రెండో పెళ్ళైనా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది. అలా అడగటం న్యాయమే. అయినా ఈ రోజుల్లో భార్యలు చాలా ఖరీదైపోతున్నారు. దానికి తగినట్లుగా మా మగవాళ్ల జీవితాలు ఎదగడం లేదు. రేపు ఇంకో సంబంధం చూస్తున్నాను. ఆ అమ్మాయి మీకు తెలుసు, మీ ఆఫీసులో పనిచేసే సోమసుందరం చెల్లెలు. కాస్త నల్లగా ఉంటుందిట. ఉంటే నాకే. పిల్ల బుద్ధిమంతురాలేనట. చూడాలి.
అతను మళ్ళీ జుట్టులోకి చేయి పోనిచ్చుకున్నాడు. కాస్త శాంత స్వభావురాలు కావాలి నాకు. రాగానే నా ఇల్లు నరకం చేయకూడదు. అతను కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఒకళ్ళు ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే అతనికి 2 పెళ్ళిళ్ళు. తనకి పెళ్ళే కాలేదు. పెద్దగా ఆశలు కలలు లేని అతను ఎంత అదృష్టవంతుడు. ఉన్నంతలో అతను సుఖంగా ఆనందంగానే గడుపుతున్నాడు. అతనికి జీవితం గురించి భయం లేదు. కష్టపడుతున్నాడు. అందులోనే సంతృప్తి చూసుకుంటున్నాడు. అందినంత వరకు ఆనందం పొందుతున్నాడు. అతనికి కొన్ని సమస్యలున్నాయి నిజమే. కానీ ఆ మాత్రం సమస్యలు లేకుండా ఎవరుంటారు? చిన్నవాళ్ళకి చిన్న బాధలు, పెద్దవారికి పెద్ద బాధలు, అంతే తేడా. ఒకళ్ళకి ఆలోచిస్తున్న కొద్దీ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువగా సుఖపడుతున్నట్టుగా అనిపిస్తోంది. దేన్ని మనసుకు పట్టించుకోరు. హృదయాల్ని బ్రద్దలవ్వనివ్వరు. కాస్తో కోస్తో అలా చేస్తే ఆ మగవాడి మనస్తత్వంలో ఆడతనం ఉన్నదన్నమాటే. ఒకళ్ళ మర్నాడు ఉదయం అంతా కూడా ఇదే ఆలోచించింది. మధ్యాహ్నం పోస్ట్లో చివరికి శ్రీనివాసమూర్తి పేరిట ఒక ఉత్తరం వ్రాసి పడేసింది. ఉత్తరం చాలా సూటిగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లలకి నేను తల్లినవుతాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ షరతులు పెట్టను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఎలా తెలియజేస్తారో మీ ఇష్టం. వకుళ. మర్నాటి సాయంత్రం శ్రీనివాసమూర్తి స్కూటర్ వకుళ హాస్టల్ ఆవరణలో రయ్యనొచ్చాగింది. వకుళ జ్వరపడి లేచిన మనిషిలా నీరసంగా కుర్చీలో కూర్చునుంది. అతను వస్తూనే అన్నాడు, మీ ఉత్తరం చూసి నాకు మతిపోయింది. ఇదేమిటి ఇలా వ్రాశారు? వ్రాయకూడదేదైనా వ్రాశానా? అబ్బెబ్బే అదేం కాదు. కానీ మీకు నేనేమి ఇవ్వగలను? నా చెల్లెళ్ళు పెళ్ళికి ఎదిగున్నారు. నా రోగిష్టి తమ్ముడు నాకే అంకితం. నా పిల్లల్లో పెద్దవాడు పిచ్చివాడు. నా చెల్లెళ్ళని ఎలాగో అలా పెళ్లి చేసి పంపినా అప్పటికి నా పిల్లలు ఎదుగుతారు. నాకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినా నా జీవితంలో మాత్రం ఎదుగు బొదుగు ఉండదు. అది నాకు తెలుసు నిర్వికారంగా అంది. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఎర్రబడిన ముఖంతో అన్నాడు. వకుళ ముఖం కూడా క్షణంసేపు మ్లానమైంది. అయినా అది ఎంతోసేపు నిలవలేదు. మీకు భార్యనైనప్పుడు మీ పిల్లలు నా పిల్లలు కారా? థ్యాంక్ యూ. కానీ మిమ్మల్ని నేనేం సుఖపెట్టగలనా అని. సుఖానికి నిర్వచనం డబ్బు, అందానికి నిర్వచనం అవయవ సౌష్ఠవం అనుకునే వయసు దాటిపోయిందాన్ని నేను. ఆ విషయం మీరు ఆలోచించకండి. మీరు ఇవ్వలేనిది ఏదీ నేను అడగను. నేను ఉద్యోగం మానను. నా జీతం మీకిస్తాను. ప్రతిఫలంగా మీ తోడు నాకివ్వండి. ఒకళ స్వీట్ నథింగ్స్ చెప్పుకునే వయసు కాదు మంది. అసలు పెళ్లి విలువ యుక్త వయసులో వేడి రక్తం వాళ్ళకంటే ఆ రక్తం చల్లబడి అసలు జీవితం అంటే ఏమిటో తెలిసిన నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. మీ మగవాళ్ళ సంగతేమో నాకు తెలియదు. కానీ ఆడవాళ్ళకి బంధాలు బాంధవ్యాలు చాలా కావాలి. ఈ అల్లిక ఆమె చుట్టూ లేకపోతే జీవితం శ్మశానంలా ఉంటుంది. అతను విభ్రాంతి చెందిన వాళ్ళ వింటున్నాడు. అతన్ని చూసి ఒకళ్ళ నవ్వింది. అతనిప్పుడు అచ్చు 8 సంవత్సరాల క్రితం తనని పెళ్లి చేసుకోమని అడిగిన శ్రీనివాసమూర్తిలా ఉన్నాడు. మీరే చెప్పారుగా, పెళ్లికి కావలసింది అర్థం చేసుకునే మంచి మనసు, కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయత ముఖ్యమని. వాటికే అవి మీకు ఎంతైనా పంచగలను. అవి నాకు చాలు. ఆనాడు మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఆ సూటితనం మొరటుతనంగా భావించాను. నా అమాయకత్వాన్ని మీరు మన్నించండి. ఆ వారంలోనే ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీనివాసమూర్తి గ్రాండ్ పార్టీ ఇస్తానన్నాడు. ఒకళ ఒప్పుకోలేదు. అందరి ముందు కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపట్టడం నాకు రాదు. అది నా వయసు కాదు అంటూ తిరస్కరించింది. శ్రీనివాసమూర్తి ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాగానే చెల్లెళ్ళు మూతులు బిగించారు. ఒకళ్ళని ముళ్ళలాటి చూపులతో యగాదిగా చూశారు. పిల్లలు మాత్రం అమాయకంగా నాన్న ఈవిడెవరు అని అడిగారు. మీ అమ్మ అని చెబుతుంటే ఒకళ్ళకి కళ్ళు చెమ్మగిల్లినాయి. ఆ పిచ్చి పిల్లాన్ని కానీ, బట్టలు మాసి అశ్రద్ధగా పెరుగుతున్నట్టున్న ఆ మిగతా పిల్లల్ని చూసి కానీ యావగింపు కలగలేదు. పైనుంచి వీళ్ళు నా వాళ్ళు అనే భావన కలిగింది. ఆ రాత్రి తన దగ్గరకు వచ్చిన ఒకళ్ళని చూస్తూ శ్రీనివాసమూర్తి గద్గద కంఠంతో, ఒకళ
ఆనాడే నువ్వు మన పెళ్ళికి ఒప్పుకొనుంటే నాకు ఆ హిస్టీరియా మనిషితో ఆ నరకము తప్పేది, మన పిల్లలు మనకుండేవాళ్ళు అన్నాడు. అవును, నా జీవితంలో ప్రతిదీ లేటే. నా కాలం వ్యర్థమైన తర్వాత కానీ నన్ను గమ్యం చేర్చే బస్సు నాకు దొరకదు. నేను అప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకునుంటే నా కలలు తీరలేదనే అసంతృప్తితో మీ జీవిత పర్యంతం నరకం చేసి పెట్టేదాన్నేమో. నాకిదే బాగుంది అంది వకుళ నిట్టూరుస్తూ. కథ పేరు వకుళ. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.